అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోబోతున్నాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, క్రింది వాటిలో హ్రస్వాచ్చులని గుర్తించండి అన్నారు. హ్రస్వాచ్చులు అనే వాటిని క్రింది వాటిలో గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఆ ఈ ఊ రు లు ఏ ఓ. ఆప్షన్ 2 ఆ ఈ ఊ రు లు ఏ ఓ. మూడవది ఐ ఔ అన్నమాట. నాలుగవదేమో ఏ ఏ ఓ ఓ. వీటిల్లో మనము హ్రస్వాచ్చులు అని వేటిని అనొచ్చంటే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే హ్రస్వం అంటే ఎలాంటి ఒత్తులు దీర్ఘాలు లేనటువంటివి హ్రస్వాలు, కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇక ఇవి ఆప్షన్ 2 వచ్చేసి ఇవన్నీ కూడా మనకు దీర్ఘాలకు వస్తుంది. హ్రస్వములు దీర్ఘములు కదా, దీర్ఘములకి ఇవన్నీ వస్తుంది. ఆప్షన్ 3 అనేటటువంటి ఐ ఔని ఏమంటామంటే ప్లూతాలు అంటాం. ఇక 4వ ఆప్షన్ అయినటువంటి ఏ ఏ ఓ ఓలను ఏమంటామంటే వక్రములు అంటాం. రెండవ ప్రశ్న, క్రింది వాటిలో ఓష్ట్యాలు గుర్తించండి. జవాబు ఆప్షన్స్ 1 వచ్చి తత్తా దద్దాన, 2 వచ్చి న్యాయిని అనానామ, 3 వచ్చి ఉ ఊ పప్ప బబ్బామ, 4 వచ్చి ఏ ఏ ఐ అన్నమాట. ఇక్కడ ఓష్ట్యాలు అంటే మీకు ఒక గుర్తు చెప్తాను. ఓష్ట్యం అంటే పెదవి అన్నమాట. పెదవితో పలికేటటువంటి అక్షరాలు ఏవిరా అంటే మన ఆప్షన్ ప్రకారం ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇవి ఉ ఊ పప్ప బబ్బ మ. ఇది వచ్చి మనం పెదవులతో పలుకుతాం కాబట్టి వీటిని ఓష్ట్యాలు అంటాం. ఇక తత్తా దద్దాన దంత్యాలు అన్నమాట, అంటే పళ్ళతో పలికేటివి. ఇక ఆప్షన్ 2 వచ్చి న్యాయనే అనానామ, ఇవేమిరా అంటే అనునాసికంలో ముక్కుతో పలికేటివి. ఇక ఏ ఏ ఐ ఈ మూడింటిని మనము కంఠ తాళవ్యాలు అని అంటాం అన్నమాట. ఇది మనకు సరైన ఆన్సర్ ఏదరా అంటే ఉ ఊ పప్ప బబ్బ మ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 3వ ప్రశ్న, క్రింది వాటిలో అంతస్తాలను గుర్తించండి. అంతస్తాలు అనేది ఏవనేది చూద్దాం. జవాబు ఆప్షన్ 1 వచ్చి స ష స హ, 2 వచ్చి టట్టా డడ్డా, 3 పప్ప బబ్బ, 4 యా రా లా బ. వీటిలో ఈ 4గిట్లో అంతస్తాలు అంటే ఏమంటే యా రా లా బ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 వచ్చి కరెక్ట్ ఆన్సర్. ఇక ఈ స ష స హ అని ఏమంటామంటే ఊష్మాలు అంటాం. ఈ టట్టా డడ్డాని పప్ప బబ్బ వీటన్నిటిని మనము స్పర్శాలు అని చెప్తామన్నమాట. ఈ యారాలావాని అంతస్తాలు అంటాం. తర్వాత క్వశ్చన్, శారిక అనే పదానికి అర్థం గుర్తించండి. శారిక అంటే అర్థమేం? జవాబు అనమాట. ఆప్షన్ 1 వచ్చి గోరువంక, 2 వచ్చి నాగలి, 3 దెబ్బ, 4 వచ్చి ఈగ. ఇక్కడ శారిక అనే పదానికి కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 1 కరెక్ట్, గోరువంక. గోరువంక అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక మక్షిక అంటే ఈగ, హతి అంటే దెబ్బ, సీరము అంటే నాగలి అని అర్థాలు వస్తాయి. మనకు కరెక్ట్ ఆన్సర్ గోరువంక. తర్వాత ప్రశ్న, 5వ ప్రశ్న, మార్ధవం అనే పదానికి అర్థం గుర్తించండి. మార్ధవం అంటే అర్థమేమో గుర్తించమన్నారు. జవాబు ఆప్షన్ 1 వచ్చి ముక్కలు, 2 వచ్చి మృదుత్వం, 3 బలం, 4 సముద్రం. ఇక్కడ మార్ధవం అంటే అర్థమేమంటే ఆప్షన్ 2 మృదుత్వం. ఇది కరెక్ట్ ఆన్సరు. ఇక ముక్కలు అనేదానికి ఏమంటే ముక్కలు అనే అర్థం వస్తుందంటే నెరుసు. నెరుసు అంటే ముక్కలు అనేటటువంటి అర్థం వస్తుంది. అలాగే బలిమి అంటే బలం అన్నమాట. ఇక అంబోది అంటే సముద్రం అని అర్థాలు వస్తాయి. తర్వాత 6వ ప్రశ్న, నామవాచకాలు ఎన్ని రకాలు? నామవాచకం అంటే ఏమంటే పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అంటారు. ఇవి ఎన్ని రకాలు అన్నారు. జవాబు ఆప్షన్ 1 వచ్చి 2, 2కి 4, 3కి 6,
4కి 8 అనమాట. ఇక్కడ నామవాచకాలు ఎన్ని అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 4 ఏమేం అవంటే జాతి నామవాచకం, గుణనామవాచకం, సంజ్ఞానామవాచకం, క్రియానామవాచకం, ఇలా 4 రకాల నామవాచకాలు ఉన్నాయన్నమాట. 7వ ప్రశ్న, కర్మను అనుసరించే క్రియను ఏమంటారు? జవాబు ఆప్షన్ 1 వచ్చి అవ్యయం, ఆప్షన్ 2 వచ్చి అకర్మక క్రియలు, 3 వచ్చి సకర్మక క్రియలు, 4 వచ్చి అవ్యయం అకర్మక క్రియలు 2 అని ఇక్కడ చెప్పారు. 1, 2 అనేసి. ఇక్కడ కర్మను అనుసరించేటటువంటి ఆ క్రియను ఏమంటామంటే సకర్మక క్రియ అంటాం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సకర్మక క్రియలు అంటాం. ఇక్కడ అవ్యయం అంటే లింగవచన విభక్తి లేనటువంటిది అవ్యయం అన్నమాట. ఇక సకర్మక ఆపోజిట్ అకర్మ అన్నమాట. తర్వాత ప్రశ్న, 8వ ప్రశ్న, కవి పదానికి వికృతి గుర్తించండి. కవి పదానికి వికృతి గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 వచ్చి కయ్యి, 2 వచ్చి కాచి, 3 వచ్చి కర్జం, 4 వచ్చి కథ. ఇక్కడ కవి అనే పదానికి వికృతి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. కయ్యి, కయ్యి అనేది కరెక్ట్ ఆన్సర్. కార్యం అంటే కర్జం వస్తుంది. తర్వాత 9వ ప్రశ్న, వృద్ధుడు పదానికి వికృతి గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 అన్నమాట. 1 వచ్చి చిన్న, 2 వచ్చి కన్నా, 3 వచ్చి సద్దు, 4 వచ్చి పెద్ద. వృద్ధుడు అనే పదానికి మనము ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు. పెద్ద అనేది ఇక్కడ సద్దు అంటే శబ్దానికి వస్తుంది అనమాట. శబ్దము ప్రకృతి, సద్దు వికృతి వస్తుంది. ఇక 10వ ప్రశ్న, 10వ ప్రశ్న వచ్చి భాషౌన్నత్యం విడదీయడం గుర్తించండి. జవాబు భాష ప్లస్ ఔన్నత్యం. ఆప్షన్ 2 భాషౌ ప్లస్ నత్యం. ఆప్షన్ 3 భాష ప్లస్ ఔన్నత్యం. ఆప్షన్ 4 వచ్చి భాషౌన్ ప్లస్ అత్యం. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు ఆప్షన్ 1 అని చెప్పచ్చు. భాష ప్లస్ ఔన్నత్యం, భాషౌన్నత్యం. ఇది ఏ సంధికి వస్తుందంటే వృద్ధి సంధికి వస్తుందన్నమాట. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం, ఓవులు పరమైనప్పుడు ఔకారం, రూలు పరమైనప్పుడు అర్కారం, ఏకాదేశమయ్యేది వృద్ధి సంధి. ఆ సంధికి వస్తుంది. ఇక్కడ మనకు ఔ అనేది పరమవుతుంది, ఔ అనేది వస్తుంది అనమాట. ఓ ఔలు పరమైనప్పుడు ఔకారమే వస్తుంది వృద్ధి సంధికి. కాబట్టి మనము ఇక్కడ భాష ప్లస్ ఔన్నత్యం కరెక్ట్ ఆన్సర్. తర్వాత 11వ ప్రశ్న, ఈ ఊ రూలకు అసవర్ణాచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి. ఇది ఏ సంధి? ఈ ఊరులకు సవర్ణాచ్చు కాదు, సవర్ణాచ్చు అంటే అదే అచ్చు, అసవర్ణాచ్చులు అంటే వేరే అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఏమే వస్తుందంటే యావారాలు వస్తుంది. ఇది ఏ సంధి? జవాబు వచ్చి ఆప్షన్ 1 వచ్చి గుణసంధి, 2 వచ్చి అనాదేశ సంధి, 3 అనునాసిక సంధి, 4 వచ్చి వృద్ధి సంధి అన్నమాట. యావారాలు పరమైతే ఏదొస్తుందనేది గుర్తుండాలి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. యనాదేశ సంధి. ఈ ఊరులకు అసవర్ణాచుల పరమైతే యావారాలు ఆదేశంగా వస్తాయి. యనాదేశ సంధి. గుణసంధికి సూత్రం ఏమంటే అకారానికి ఈ ఊరుల పరమైతే క్రమంగా ఏ వార్లు ఆదేశంగా వస్తుంది. అలాగే వృద్ధి సంధికి ఇందాక మనం చెప్పుకున్నాము. ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రూలు పరమైతే అర్కారం ఏకాదేశం అవుతుంది. అదే వృద్ధి సంధి అని మనము 10వ ప్రశ్నలో చెప్పుకున్నాము. ఇక మిగిలినటువంటిది అనునాసిక సంధి. అనునాసిక సంధికి ఏమొస్తుందంటే వర్గ ప్రథమాక్షరాలకు అంటే ప్రథమ అక్షరాలు ఏవి? కచటతపలు. కచటతపలకు నా గాని మా గాని పరమైతే అదే వర్గ అనునాసికాలు ఆదేశంగా వస్తాయి. దీన్నే మనము అనునాసిక సంధి అంటారు. అనునాసికం అంటే న్యాయిని అనా నామ ఇవి వచ్చి అనునాసికాలు. తర్వాత 12వ ప్రశ్న, ఇక్కడ చిత్రగ్రీవం ఈ పదం ఏ సమాసం గుర్తించండి. ఇక్కడ సమాసాలకు వచ్చినాము. జవాబు ఆప్షన్ 1 వచ్చి ద్వంద్వ, 2 వచ్చి ద్విగు, 3 వచ్చి బహుర్విహి, ప్రథమ తత్పురుష సమాసం. కాబట్టి ఇక్కడ చిత్రగ్రీవం ఏ సమాసం అని చెప్పాలంటే ముందు దాని యొక్క ప్రత్యయం అనేది మనకు తెలియాలన్నమాట. దాని యొక్క ప్రత్యయం ఎలా వస్తుందనేది మనకు చూద్దాం ఇప్పుడు. చిత్రగ్రీవం అంటే
చిత్రమైన గ్రీవం కలది. ఇక్కడ కలది అంటూనే మీకు ఐడియా వచ్చేయాలి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అని. బహుర్విహి సమాసానికే కలది, కలవాడు చివరిలో వచ్చిందంటేనే బహుర్విహి సమాసం. అది ఒక గుడ్డు గుర్తు. అదేవిధంగా ద్వంద్వ సమాసానికి ఎలా గుర్తించవచ్చు అంటే 2 పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. 2 పదాలకి ఇంపార్టెంట్ అనేది ఉంటే ద్వంద్వ సమాసం. ద్విగు వచ్చి సంఖ్యాపూర్వకంగా ఉంటుందన్నమాట. ప్రథమా తత్పురుష అంటే ఇంకా డుమోవులు ప్రథమ విభక్తి. డుమోవులు అనేటటువంటిది వచ్చినప్పుడు మనకు ప్రథమ తత్పురుష సమాసం వస్తుంది. కాబట్టి చిత్రగ్రీవం అనే పదం వచ్చి బహుర్విహి సమాసం కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 13వ ప్రశ్నకు వెళ్దాం. ఆకలి బాధ ఈ పదం ఏ సమాసం గుర్తించండి. ఇక్కడ జవాబు వచ్చి ఆప్షన్ 1 చతుర్థి తత్పురుష సమాసం, 2 వచ్చి షష్ఠీ తత్పురుషం, 3 వచ్చి పంచమి తత్పురుషం, 4 వచ్చి సప్తమి తత్పురుష సమాసం. 4 ఆప్షన్స్ ఉంది. ఇక్కడ ఆకలి బాధ అంటే ఆకలి వలన బాధ. ఇక్కడ వీటిల్లో వలనన్ కంటెంట్ పట్టి అనేది ఏ సమాసం వస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ 3rd పంచమి తత్పురుష సమాసం. దీనికి వలనన్ కంటెంట్ పట్టి వస్తుంది. చతుర్థికి కొరకున్ కై చతుర్థి సమాసం. షష్ఠి అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుషం. సప్తమి అంటే అందున్నన్. తర్వాత 14వ ప్రశ్న. అడ్డం కోస్తే చక్రం, నిలువు కోస్తే శంఖం ఈ పొడుపు కథకి సమాధానం గుర్తించండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏమిటంటే పొడుపు కథ అన్నమాట. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 బీరకాయ, మర్రి చెట్టు, ఉల్లిపాయ, గోరింటాకు. ఆప్షన్ 3 ఉల్లిపాయ కరెక్ట్. ఉల్లిపాయను అడ్డంగా కోసినామంటే చక్రం లాగా వస్తుంది, నిలువుగా అయితే శంఖం లాగా వస్తుంది. 15వ ప్రశ్న. తలపై కిరీటం ఉంటుంది, రాజును కాను, కూరకు రుచిగా ఉంటాను, నేనెవరిని. ఇక్కడ ఇది కూడా మనకు పొడుపు కథ. జవాబు ఆప్షన్ 1 టెంకాయ, 2 వచ్చి బీరకాయ, 3 వంకాయ, 4 దొండకాయ. దీనికి కరెక్ట్ ఆన్సర్ మనము వంకాయ అని చెప్పచ్చు. తలపైన కిరీటం లాగుంటుంది, నూనె వంకాయ పెడితే అద్భుతంగా ఉంటుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 16వ ప్రశ్న. ఇది జాతీయాలు. కత్తి మీద సాము, కత్తి మీద సాము ఈ జాతీయానికి సమాధానం గుర్తించండి. జవాబు 1 వచ్చి చాలా సులభమైనది, చాలా కష్టమైనది, చాలా ఎక్కువ, చాలా తక్కువ. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కత్తి మీద సాము అంటే ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. చాలా కష్టమైనటువంటిది కత్తి మీద సాము అంటే. ఇది జాతీయం. 17వ ప్రశ్న. సూక్తి పదానికి నానార్థాలు గుర్తించండి. సూక్తి. జవాబు ఆప్షన్ 1 వచ్చి సుధ, నీరు, ముక్తి. 2 వచ్చి ముత్యపు చిప్ప, గుర్రపు సుడి, శంఖం. 3 నేత్రం, చూపు, బండి చక్రం. 4 నీరు, గరలం. కనిపెట్టండి. సూక్తి పదానికి కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 2 ముత్యపు చిప్ప, గుర్రపు సుడి, శంఖం అన్నమాట. అదేవిధంగా సుధా, నీరు, ముక్తి అనేదానికి ఏమొస్తుందంటే దీనికి వచ్చి అమృతం. అమృతం అంటే సుధా, నీరు, ముక్తి నానార్థాలు. నేత్రం, చూపు, బండి చక్రం దీనికేం చెప్పచ్చంటే కన్నుకు చెప్పచ్చు. కన్ను అంటే నేత్రము, చూపు, బండి చక్రం అన్నమాట. ఇక్కడ నీరు, గరళంకి ఏమొస్తుందంటే నీరు, గరళము, ఇంకా ఒకటి కూడా చెప్పచ్చు. దీనికి తామరతూడు అని కూడా చెప్పచ్చు. విషం, విషంకి ఈ 3 కూడా వస్తాయి నానార్థాలు. తర్వాత 18వ ప్రశ్న. అక్షము పదానికి నానార్థాలు గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 వచ్చి చేప, రెప్పపాటు లేనిది. 2 వచ్చి ఎరుపు, కాంతి, బంగారం. 3 వచ్చి బండి, ఇరుసు, సర్పం, జూదం. 4 వజ్రం, పిడుగు. ఇక్కడ అక్షము అనేటటువంటి పదానికి నానార్థాలు ఏం చెప్పచ్చంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. బండి, ఇరుసు, సర్పం, జూదం ఈ 3 కూడా మనము అక్షం అనేదానికి చెప్పవచ్చు. అనిమిషం అనే పదానికి చేప, రెప్పపాటు లేనిది అని చెప్పచ్చు. అదేవిధంగా ఆప్షన్ 2 వచ్చేసి అరుణం అనే పదానికి ఈ 3 పదాలు చెప్పచ్చు నానార్థాలు. ఎరుపు, కాంతి, బంగారం అరుణం అనే పదానికి. ఇక అశని అంటే వజ్రం, పిడుగు అనేవి నానార్థాలు వస్తాయి. కాబట్టి మనకు బండి, ఇరుసు, సర్పం, జూదం అనేది అక్షంకి కరెక్ట్ ఆన్సర్.
19వ ప్రశ్న చేయునతడు ఇది ఏ సంధి గుర్తించండి. రుగాగమ సంధ్య, టుగాగమ సంధ్య, దుగాగమమ, నుగాగమమ. దీన్ని విడదీసినామంటే చేయున్ ప్లస్ అతడు, చేయునతడు. కరెక్ట్ ఆన్సరు నుగాగమ సంధి. ఉదంత తత్తర్మార్త విశేషణానికి అచ్చుపరమైతే నుగాగమం వస్తుంది. కాబట్టి ఇది నుగాగమ సంధి. తర్వాత 20వ ప్రశ్న హ్రస్వ అకారాన్ని ఏమంటాము. అత్తు, ఇత్తు, ఉత్తు, టిత్తు. హ్రస్వ అకారాన్ని ఏమంటామంటే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సరు అత్తు అంటాం. హ్రస్వ అకారం అంటే ఆ అనే అక్షరం అనే అర్థం. ఈ అనే అక్షరం అయితే ఈ ఇత్తు అంటాం, ఊ అనే అక్షరం అయితే ఉత్తు అంటాం. కాబట్టి అత్తు అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక 21వ ప్రశ్న చూద్దాం. శార్దూలం గణాలను గుర్తించండి. ఇక్కడ గణాలను గుర్తించమంటున్నారు. శార్దూలానికి ఛందస్కు వచ్చింది ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం అన్నమాట. ఉత్పలమాల ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం. మొదటి ఆప్షన్ వచ్చి మసజస్తతగా, రెండవది భరణబ్బరవ, మూడవది సభరణమయవ, నాలుగవది నజవజ్జర. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గణాలు ఉన్నాయి. ఇక్కడ మనకు శార్దూలానికి అడిగినారు. శార్దూలం మూడవది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ది మసజసతతగా అనేది కరెక్ట్ ఆన్సర్. భరణబ్బరవ వచ్చి ఉత్పలమాల, నజబజ్జర వచ్చి చంపకమాల, సభరణమయ వచ్చి మత్తేబానికి వస్తుంది. తర్వాత 22వ ప్రశ్న 6వ గణం యగనం వచ్చే పద్యం క్రింది వానిలో గుర్తించండి. 6వ గణం వచ్చి యగనం ఉండాలి. దేంట్లో వస్తుందనేది గుర్తించమన్నారు. చంపకమాలన, మత్తేబమ, ఉత్పలమాల, శార్దూలమా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు మత్తేబం అనేది కరెక్ట్ ఆన్సర్. సభరణమయవ అనే దాంట్లో యా అనేది 6వ గణంగా వస్తుందన్నమాట. తర్వాత 23వ ప్రశ్న సప్తమి విభక్తిలో ఉండు ప్రత్యయం గుర్తించండి. సప్తమి విభక్తిలో ఉండేటటువంటి ప్రత్యయం ఏది? జవాబు ఆప్షన్ 1 అందు, 2 వచ్చి నా, 3 వచ్చి యొక్క, 4 వచ్చి కు. సప్తమి విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి. కరెక్ట్ ఆన్సరు నెంబర్ 1 అందు అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సప్తమి విభక్తిలో ఉండే ప్రత్యయం అందు. తర్వాత 24వ ప్రశ్న అర్థభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే ఏ అలంకారం గుర్తించండి. అర్థభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే ఏ అలంకారానికి వస్తుంది? జవాబు ఆప్షన్ 1 వచ్చి వృత్యనుప్రాసాలంకారం, చేకానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, అంత్యానుప్రాసాలంకారం. ఇక్కడ అర్థభేదంతో కూడినటువంటి హల్లుల జంట వచ్చిందంటేనే మనకు చేకానుప్రాసాలంకారం కరెక్ట్ ఆన్సర్ అమ్మ. వృత్యానుప్రాసాలంకారం అంటే ఒక హల్లు పలుమార్లు రావడం వృత్యానుప్రాసాలంకారం. ఉదాహరణకి లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్షమా. ఇక్కడ క్ష అనేటటువంటిది మళ్ళీ దొర్లిందనమాట. ఇలా వచ్చిందంటే వృత్యానుప్రాసాలంకారం. అదేవిధంగా చేకానుప్రాసంలో ఎలా ఉంటుందంటే అర్థభేదంతో కూడి వెంటనే వస్తుంది. ఉదాహరణకు సుందర దరహాస రుచులు, సుందర దరహాస, దర వెంటనే వచ్చింది అర్థభేదంతో. కాబట్టి ఇది చేకానుప్రాసం. తర్వాత లాటానుప్రాసం. లాటానుప్రాసం ఎట్లా అంటే అర్థభేదం శబ్దభేదం లేకున్నా కూడా తాత్పర్య భేదంతో కూడినటువంటి పదాల జంట వెంటనే వస్తే అప్పుడు మనకు లాటానుప్రాసం వస్తుంది అనమాట. ఇది ఉదాహరణకి ఎలా ఉంటుందంటే హరి జేరుమనడి తండ్రి, హరి జేరుమనడి తండ్రి. ఇక్కడ చివర్లో వస్తుంది చూడండి తండ్రి, అది లాటానుప్రాసం. అంత్యానుప్రాసంలో ఎలా వస్తుందంటే పాదాల చివర్లో కానీ వాక్యం చివర్లో కానీ ఒకే ప్రాస వచ్చేటట్లు చెప్పేటటువంటిది అంత్యానుప్రాసాలంకారం. అది ఎలా అంటే భాగవతమున భక్తి, రామకథలో రక్తి, భారతంలో యుక్తి, ఇట్లా ఒకే ప్రాసతో కూడినటువంటి పదాలు వస్తాయి. అలా వచ్చిందంటేనే అంత్యానుప్రాసాలంకారము. ఇక 25వ ప్రశ్న పైకి పొగడ్త లోపల నింద లేదా పైకి నింద లోపల పొగడ్త ఉన్న అలంకారం ఏది గుర్తించండి అన్నారు. ఇక్కడ పైకేమో పొగడ్త, లోపలేమో నిందించడం, లేదంటే పైకి నిందించడం లోపల పొగడ్డం ఉన్నటువంటి అలంకారం ఏది? జవాబు ఆప్షన్ 1 అనన్వయ అలంకారం, 2 వచ్చి దృష్టాంత అలంకారం,
3 వచ్చి వ్యాజస్తుతి అలంకారం, 4 వచ్చి స్వభావోక్తి అలంకారం. పైకేమో పొగడ్త, లోపలేమో నింద. ఇది ఏ అలంకారానికి వస్తుంది ఆలోచించండి. ఏ అలంకారానికి వస్తుందంటే వ్యాజస్తుతి అలంకారం కరెక్ట్ ఆన్సర్. అనన్వయ అలంకారం అంటే ఏమిటంటే ఉపమేయం ఉపమానం ఒకటే వస్తువు అయినట్లయితే అది అనన్వయం. దృష్టాంత అలంకారానికి ఏమొస్తుందంటే ఆ వాక్యాలకి బింబ ప్రతిబింబ భావం ఉన్నచో అది దృష్టాంత అలంకారం అన్నమాట. రాజా నువ్వు కీర్తిమంతుడివి, చంద్రుడు కాంతిమంతుడు, ఇలా వచ్చిందంటే అది దృష్టాంత అలంకారం. ఇక స్వభావోక్తి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పినామంటే అది స్వభావోక్తి అలంకారానికి వస్తుంది. కాబట్టి ఇక్కడ పైకి పొగడ్డం, లోపల నిందించడం, పైకి నిందించడం, లోపల పొగడ్డం, ఇలా వచ్చిందంటే మనకు వ్యాజస్తుతి అలంకారము కరెక్ట్ ఆన్సరు. ఇంతటితో వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.